నమస్కారం. కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు డైలీ జాబ్ అలర్ట్స్. ఇవాళ తారీఖు నవంబర్ 29. మరి నెలాఖరు దగ్గరకు వచ్చింది కాబట్టి అండ్ మోరోవర్ వారం కూడా చివరికి వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక్క నోటిఫికేషన్ అయినా ఈ వారంతో క్లోజ్ అయిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ మంత్ ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది. సో దానితో పాటు నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో అంటే సోమ, మంగళ, బుధవారాల్లో క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా రిక్వెస్ట్ ఒకటే, ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. సో మూవింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నర్స్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. టోటల్ 51 వేకెన్సీస్ ఉన్నాయి. 30 సంవత్సరాల మ్యాక్సిమం ఏజ్ లిమిట్. నర్సింగ్లో బీఎస్సీ అయినా చేసి ఉండాలి, లేదు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో డిప్లొమా అయినా చేసి ఉండాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జాము లేదు. 3rd డిసెంబర్ నుంచి 5th డిసెంబర్ అంటే 3, 4, 5 డిసెంబర్ తారీఖుల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మీరు నేరుగా సరాసరి మీ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు. మీరు అనొచ్చు మరి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అని. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ లింక్లో ఉంటాయి. సో ఆలస్యం చేయకుండా లుక్ ఇన్ టు దట్. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతూ ఉంది. టోటల్ 254 వేకెన్సీలు ఉన్నాయి. 23 నుంచి 40 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. సో అన్నిటికీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా డిగ్రీ ఉంటే చాలు, కానీ ఏజ్ లిమిట్ పరంగా డిఫరెన్స్ ఉంది. కొన్నిటికి మినిమం ఏజ్ 23 అయితే కొన్నిటికి మినిమం ఏజ్ 27 ఉంది. అంటే మీకు 26 సంవత్సరాలు ఉంటే మీరు ఆ 27 దానికి అప్లై చేయలేరు. సో అందుకని ఒకసారి చూసుకోండి. అండ్ మాక్సిమం ఏజ్ కూడా వేరీ అవుతుంది. అట్ ద వెరీ సేమ్ టైం మీరు దీనికి అప్లై చేయాలంటే 3rd డిసెంబర్ లోపల అప్లై చేయాలి, ఈ లింక్లోకి వెళ్ళి. తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా 82 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేపడుతుంది. ఇందులో 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ లేదా 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏదైతే సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నారో ఇట్ ఈస్ నాట్ విత్ రెస్పెక్ట్ టు దీస్ టు, రాదర్ యురేనియం కార్పొరేషన్ యొక్క ఏదైతే మైనింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉండాలి. అలానే దీనికి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 30th నవంబర్. ఒకవేళ అప్లై చేసుకోవాలంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ ఏ అలానే గ్రేడ్ బి రిక్రూట్మెంట్ చేపడుతుంది. టోటల్ 72 వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 33 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలంటున్నారు. కానీ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ క్యాచ్ ఏంటంటే 2 అలానే 5 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఒక పోస్ట్కి ఒకటి, ఇంకో పోస్ట్కి ఇంకోటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వాళ్ళు దేనికి 2 సంవత్సరాలు, దేనికి 5 సంవత్సరాలు అని అంటున్నారు. అలానే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తున్నారు, కంటిన్యూస్గా ఉండాలా లేదు బ్రేకులు ఇచ్చుకుంటూ అయినా సరే 5 సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 2nd డిసెంబర్. ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అలానే కానిస్టేబుల్కి సంబంధించి టెలికమ్యూనికేషన్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. టోటల్ 526 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 18 సంవత్సరాలు మినిమం ఏజ్ అలానే మ్యాక్సిమం ఏజ్ అనేది మీకు నోటిఫికేషన్ క్లియర్గా తెలుస్తుంది. అలానే 14th డిసెంబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. ఒకవేళ మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో దాట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ డైలీ జాబ్ అలర్ట్స్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే ఒక్క ఐటీబీపీ యొక్క రిక్రూట్మెంట్ డిసెంబర్ 14th ముగుస్తుంది. మిగతా అన్నిటికీ కూడా మ్యాక్సిమం డిసెంబర్ 3rd ఇస్ ద లాస్ట్ డేట్. ఒక్క ఏదైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో దానికి 3rd నుంచి 5th వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది. బట్ మిగిలినవన్నీ కూడా 3వ తారీఖు లోపలే క్లోజ్ అయిపోతున్నాయి. సో జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి. అలానే కమింగ్ టు ద పాయింట్, మీరు కనుక ఒకవేళ ఎస్ఎస్సికి కానీ లేదు రైల్వేస్కి సంబంధించి కానీ లేదు బ్యాంకింగ్కి సంబంధించి కానీ అలానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ అలానే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఈ ఎస్ఎస్సిలో కూడా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, కానిస్టేబుల్ జీడీ అలానే ఆర్ఆర్బికి సంబంధించి ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఏఎల్పి, ఎన్టీపీసీ, అండర్ గ్రాడ్యుయేట్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, జేఈ జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ ఇలా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అలానే బ్యాంకింగ్కి సంబంధించి క్లర్క్ అవ్వచ్చు, స్పెషలిస్ట్ ఆఫీసర్ అవ్వచ్చు, పీఓ అవ్వచ్చు వాటికి సంబంధించి అలానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు. వీటికి సంబంధించి మీరు ఒకవేళ ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీకు క్వాలిటీతో కూడిన కంటెంట్ ఒకవేళ కావాలి, అరే ఇది నిజంగా కంటెంట్ చాలా బాగుందిరా, ఇది నా ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అవుతుంది అని అనిపించే విధంగా మీకు కంటెంట్ ఉండాలి అంటే
మీరు ఖచ్చితంగా ఒకసారి కాంపీట్ మైండ్స్ అయితే చెక్అవుట్ చేయాలి. నేను కోర్సుని పర్చేస్ చేయమని చెప్పట్లేదు, ఒకసారి ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేయాలి అంటున్నాను. చెక్అవుట్ అంటే ఒకసారి చూడండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తే, లేదా యాపిల్ ఫోన్ అయితే కనుక మీరు యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న ఫ్రీ వీడియోస్ ఏవైతే ఒకసారి చూడండి. అరే అవునరా, వీళ్ళు చెప్పేది నిజమే, ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా క్వాలిటీతో కూడిన కంటెంట్ లాగా ఉంది, వీళ్ళు అందిస్తున్న మెటీరియల్ నిజంగా నాకు హెల్ప్ అవుతుంది, ఇది నేను ఖచ్చితంగా ఉంటే కనుక నా దగ్గర నేను ఖచ్చితంగా ఎగ్జామ్ క్రాక్ చేయగలన్న కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో మీరు అప్పుడే కోర్సుని పర్చేస్ చేయండి. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఫోర్స్ చేయరు. సో ఎండ్ ఆఫ్ ద డే ద డిసిషన్ షుడ్ బి యువర్స్. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. మీరు కనుక ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మమ్మల్ని ఫాలో అవ్వకపోయినా, అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోయినా, అలానే యూట్యూబ్ ఏదైతే మా ఛానల్ ఉందో దాని ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ జాయిన్ అండ్ సబ్స్క్రైబ్. అలానే ఎస్పెషల్లీ యూట్యూబ్ సినారియోలో అయితే పక్కన ఉన్న బెల్ బటన్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఏదైనా ఒక లైవ్ వీడియో వచ్చినప్పుడు కానీ, ఏదైనా లైవ్ అప్డేట్ వచ్చినప్పుడు కానీ, ఒక చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన, ఒక వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే దాని యొక్క అప్డేట్ అందుతుంది. సో అట్ ద వెరీ సేమ్ టైం ఇదంతా నాకు వద్దు మాస్టర్, నాకు అంత ఓపిక లేదు, నేను రైట్ నో ఐ వాంట్ టు గెట్ అ సొల్యూషన్ టు దిస్, నేను ఇప్పటికిప్పుడు ఒకరితో మాట్లాడి నా డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మీలో కొంతమంది అనుకోవచ్చు. వెల్, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో చూసారా, 9010701353. ఈ నెంబర్ కాల్ చేయండి. కాంపీట్ మైండ్స్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా, అది చిన్నదా, పెద్దదా, మీడియం సైజ్దా, సెమీ మీడియమా, సెమీ హైయా, లేదు కాస్ట్లీ డౌటా, లేదు కొంచెం తక్కువ కాస్ట్లీ డౌటా, మీ డౌట్ ఏదైనా సరే అస్సలు ఆలోచించకుండా హ్యాపీగా అడిగేసేయండి. బికాస్ ఆ నెంబర్ పెట్టిందే మీలాగా ఎవరైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కాల్ చేసి కనుక్కుంటారు, వాళ్ళ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకుంటారు. ఆన్ దట్ నోట్, ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాము. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోయినా స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ రిలేటెడ్ టు రిక్రూట్మెంట్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ అట్లీస్ట్ దే విల్ బీ ఏబుల్ టు గెట్ ఓకే, కేవలం మనం అనుకునే 2-3 నోటిఫికేషన్లే కాదు, రాదర్ దెర్ ఆర్ సో మెనీ అదర్ నోటిఫికేషన్స్ దట్ ఆర్ ఆల్సో టేకింగ్ ప్లేస్ హ్యాపెనింగ్ అని చెప్పి, సో దట్ దే విల్ బీ అవేర్ నెక్స్ట్ టైం అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి పని చేయడానికి ఆ వీడియో నచ్చకపోయినా మనకి సంబంధం లేదు కదా. సో ఎనీవేస్, నాకు తెలిసి మీరు రెస్పాన్సిబుల్ ఆస్పిరెంట్స్ అని, సో ఖచ్చితంగా వాడు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎనీవేస్, ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, ఒకవేళ మీరు ఇప్పటివరకు శివారెడ్డి లాజిక్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ నథింగ్ బట్ కాంపీట్ మైండ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎనీవేస్, విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, వీలైతే 10 మందిని నవ్విస్తూ ఉండండి. టిల్ దెన్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.